నువ్వే ఊర్లో ఉన్నాడు తిక్కయ్యా వీడికి వచ్చిన పెట్టుకుంటావు నువ్వే తల తిక్కయ్య ఉన్నాడు ఈడే షాప్ లో తల తిక్కయ్య ఉన్నాడు ఈడే షాప్ లో అలా సోఫా వాళ్ళు ఓరి ఉండ ఏదో వాళ్ళు ఓరి ఉండ ఏదో చెప్తాను మా ఎట్లా కదా ఎక్కడ షాప్ తెలుసు నీకు షాప్ అన్ని తెలుస్తలే కానీ ఎవరు మందేనా సోఫాలు నువ్వు అవసరం లేదు హీరోది ఏం మాట్లాడక రాలే అది ఆల్రెడీ షూటింగ్ బంద్ అయిపోయింది ఆల్రెడీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అరెస్ట్ చేసినారు అది పక్కన పెట్టి ఇప్పుడు ఎట్లా సోఫాలు ఎట్లా సోఫా ఎట్లా ఎర్రగా ఉంటుంది ప్యూర్ లేదురా ప్యూర్ లేదురా అయితే ఈడింది పెట్టుకుని కూర్చోవచ్చా కూర్చో చెకింగ్ చేస్తా కూర్చో నువ్వు తిప్పికొని కూర్చో మాట్లాడదాం కూర్చో కూర్చోడం ఎందుకు సోఫాలు చూడండి కూర్చోడం ఎందుకు ఎట్లా ఎంత పడుతుంది 50,000 ఏ షాప్ అంతా అలా సోఫాలు అమ్ముతానవా నువ్వు లేదేమన్నా సునామీ అమ్ముతానవా లేదేమన్నా సునామీ కొట్టుకొని వచ్చిండేవి ఏమన్నా తమ్ముడు ఏదైనా మాట్లాడే ఇది ఒకటి 50,000 ఒకటి కాదు సెట్ 50,000 సెట్టా అది చెప్పు కూర్చోచ్చాడు కూడా కూర్చో చెక్ చేస్తా పడుకుంటాడేంటి పడుకుంటామండి సోఫా చూస్తున్నా చూస్తే పడుకుంటావు చూడాడు పడుకుంటాడేంటి సోఫా చెక్ చేసుకునే కదా ఇవ్వడం కొనేది చెక్ చేసుకుని పడుకుంటావా పడుకోకూడదా చెక్ చేసుకుని చేతితో టచ్ చేస్తా చేతితో టచ్ చేస్తే ఎట్లా తెలుస్తుంది ఒక అర్ధగంట పండుకోవాలి క్వాలిటీ తెలుస్తుందా చేతితో చెక్ చేస్తే కదా క్వాలిటీ తెలుస్తుంది ఒక నిజం బంధువులు కూడా వచ్చినారు వాళ్ళు కూడా 2 సేపు సోఫాలో కూర్చుంటారు మన ఇంట్లో కొన్ని సోఫాలు తక్కువ రమ్మని కూర్చునేకి వస్తారు కూర్చోడానికి రమ్మని 30 మంది ఉన్నారు ఫోన్ చేస్తా ఫోన్ చేయి ఒక గంట సేపు కూర్చొని పోతారు 30 మంది సోఫా కొనేకి కాదు 30 మంది ఇంటికాడ చైర్లు తక్కువైనాయి బంధువులు ఎక్కువ వచ్చినారు వాళ్ళు వచ్చి 2 సేపు కూర్చుంటారు సోఫాలో పండుకొని వెళ్ళిపోతారు సోఫా కొనేకి కాదు 30 మంది ఇంటికాడ చైర్లు తక్కువైనాయి బంధువులు ఎక్కువ వచ్చినారు వాళ్ళు వచ్చి 2 సేపు కూర్చుంటారు సోఫాలో పండుకొని వెళ్ళిపోతారు సోఫా పడుకోవడం ఇదేమనుకుంటున్నా చేపల మార్కెట్ అనుకుంటున్నా పడుకోవడానికి వెళ్ళిపోవడం నచ్చినట్టు తిరగడం ఇప్పుడు ఇవన్నీ ఖాళీనే కదా ఎవరు కూర్చుంటారు అంతమంది నువ్వు అమ్ముకో గంట బంధువులు వచ్చి కూర్చుంటారు పండుకుంటారు పోతారు ఏమనుకున్నా ఇల్లు కాదు ఇది షోరూమ్ షోరూమ్ నేనేం షోరూమ్ కదండి షోరూమే అన్నా షో అంటే ఏంది బంధువులు ఎక్కువైనారు వాళ్ళ ఇంట్లో పట్టడం లే వేరే రూమ్ తీసుకో ఎక్కడికి ఎందుకు మా షాప్కి వచ్చి ఇదైతే రోడ్డుకి దగ్గర ఉంది ఆడ ఏమైనా పనులు ఉన్నా చూసుకుంటారు ఇటు వచ్చి ఏమైనా తింటారు పండుకుంటారు పోతారు పడుకోవడానికి తినడానికి షోరూమ్ లో బాత్రూమ్లు ఉన్నాయా షోరూమ్ లో బాత్రూమ్లు ఉన్నాయా బంధువులు వాడుకునేకి మళ్ళా బంధువులు వాడుకోవడానికి ఇట్లరా సోఫాలు పోతాయి నా షాప్కి వచ్చి నువ్వు సోఫాలు పోవడం జాగ్రత్త గలీజ్ అవుతుంది అంత ముట్టద్దు సోఫాలు ఎట్లా పడితే సరే కూరగా మాట్లాడదాం ఎంత చెప్పు రేట్ చెప్పు సైడ్ దిగుతుంది ఇట్లా రాడు ఈ పక్కరా నన్ను రమ్మండి సరే ఇట్లా రాండి ఈ పక్కరా చెప్పు ఇప్పుడు ఏం చెప్పు ఎంత పడతాయి ఏం కదా చెప్తే ఫైనల్ 48 ఇస్తాను ఫైనల్ 48 సర్కిల్లో రైడ్ ఉన్నా సర్కిల్లో నా టీ స్టాల్ అంటే ఆడ కూర్చుని మళ్ళీ డబ్బులు ఇడు మన ఫ్రెండ్ మన పిల్ల ఉంది సోఫా షాప్ ఉంది కూర్చున్నా 20 నిమిషాలా రా సోఫాలో కూర్చోంటారా వాడు కూడా సురేష్ గారిని కూడా రమ్మని కూర్చోవచ్చు మళ్ళా రోడ్లో వేయాలా రోడ్లో ఎందుకు వెయిటింగ్ షాప్ పెట్టుకుని ఎందుకు వీళ్ళు ఇంత రెంట్ కడతాను ఎందుకు ఇంత మంచి సోఫాలు పెట్టినారు ఇక్కడ కూర్చోకుండా వాడుకోకుండా చూస్తానంలే బస్సు వస్తే బస్సు వస్తే ఇది లగేజ్ తీసుకుంటా రోడ్డు ముందరే కూర్చున్న సోఫాలో
రాని మీ ఇంట్లో వచ్చినట్టు కూర్చున్నా కొనడానికి వచ్చా రాని బస్సు వచ్చినాక తీసుకొని లగేజ్ తీసుకొని వస్తలే. లెగిసామి నువ్వు లేగు ఉండు తమ్ముడు, ఏంది నువ్వు ఎవరెవరికి రమ్మంటాడు కొంటే కొని చేస్తాడు ఏంది కొంటాము చూసుకుని వెళ్ళు ఇప్పుడు బస్సులో లగేజ్ వస్తాను, ఆ లగేజ్ వచ్చేందుకు ఏడ కూర్చోాలి నేను రోడ్ లో కూర్చుని కార్ లో రోడ్ మీద ఎక్కడ కూర్చో ఏడు షాప్ ఏంటి నీకు అంటే నువ్వు లగేజ్ వచ్చేదానికి కార్ లో ఏసీ వేసుకొని కూర్చుంటే లెక్క ఎంత కట్టాలా, నేను డీజిల్ ఎంత అవుతుంది, నువ్వు కూర్చుంటా మా సోఫాలు సోఫా కరిగిపోదు కదా, మాసిపోద్ది కదా. సరే ఎన్ని 3 సోఫాలు రేట్ చెప్పుకొని పడేస్తా. 3 సోఫా లెదర్ అది వాడినారు, లెదర్ ఏది వాడినారు, లెదర్ కాదు రెగ్జిన్, అది రెగ్జిన్, అది చెక్ చేసుకో, చెక్ చేసి లోపల ఏం వాడినాను మెటీరియల్. నీకెంత అనవసరం, కొనేవాడు నాకు అనవసరం ఉంటుంది కనిపించట్లేదు స్వామి. సరే ఏం వాడినారు ఐటమ్ లోపల, ఏం వాడతారు, ప్లేవుడ్ ఫోమ్ వాడతారు లోపల, అదే మంచిదేనా లోపల చూపి చూపించను కోసమే నీతో మాకు గొడవండి, చూపించను కోసమే నీతో మాకు గొడవండి. నిజంగా సోఫా కొంటాను, వస్తారు బంధువులు వస్తున్నారు, వచ్చాక చూద్దాం బయట ఉండి. రెస్పెక్ట్ కస్టమర్ కి ఎట్లా ఇవ్వాలనేది నేర్చుకోవాలి కదా మీరు. కస్టమర్ అయితే కొనిసి వచ్చి చూస్తారు, మన పిల్లడేనా ఆ దోశ టీయో కాఫీయో ఏమని తెప్పిస్తే నేను తినేకి మీ మీద తెప్పిస్తాం. అవి కస్టమర్స్ వచ్చినప్పుడు మీరు దైవంతో సమానం చూసుకోవాలా. సోఫా ఇప్పుడు అంటే ఎలా బ్రో, ఇప్పుడు 3 కొట్టాను ఆ సోఫాలు, ఆడు బిర్యానీ ఏదో తెప్పించి 3 కొనిసి చూపించి నీకు బిర్యానీ కదా మటన్ బిర్యానీ తీసుకొస్తాను. నువ్వు క్వాలిటీ చెప్పు స్వామి, ఇదెంత పడుతుంది తెల్లది, 40,000, ఇది 50,000, వెనకలివి 60,000, అది మూలకు పెట్టింది 65,000, 65,000. అది మనకు అంత రేట్ వద్దులే కానీ 3,000 4,000 మంచి 3,000 4,000 మంచి సోఫా చూపించు. 3,000 4,000 మంచి సోఫా చూపించు. అక్కడికి వెళ్ళి చైర్ వస్తుంది, ఏది ప్లాస్టిక్ చైర్ వస్తుంది 3,000 4,000. రెక్లైనర్ వచ్చి 6 సెట్లు వచ్చి సోఫా వస్తుంది. నువ్వు చెప్పు, మీ దగ్గర లేవా 4,000కి? మా దగ్గర 4,000కి ఇదేమనుకుంటున్నా చేపల మార్కెట్ అనుకుంటున్నా, 200కి 300కి రావడానికి. ఇదేమనుకుంటున్నా చేపల మార్కెట్ అనుకుంటున్నా, 200కి 300కి రావడానికి. 200-300 అడగలే, నేను 4,000కి అడిగినా. 4,000కి అక్కడ వస్తుంది, అది చైర్ వస్తుంది. వెళ్ళి ఎవరికి ఫోన్ చేస్తున్నా, ఎవరికి బిజినెస్ లే. హలో ఆ సురేష్ వాళ్ళని అడవే రూమ్ ఏం లాడ్జ్ అవని 2 గంటల సేపుకి మళ్ళా లాడ్జ్ తీసుకొని దానిలోకి డబ్బులు దండగా. ఇడ మన వాళ్ళు తెలిసిన వాళ్ళే సోఫాల షాప్ ఉంది, ఇడికొచ్చి కూర్చొని రెడీ అయిపోమ్మను. ఇడ మన వాళ్ళు తెలిసిన వాళ్ళే సోఫాల షాప్ ఉంది, ఇడికొచ్చి కూర్చొని రెడీ అయిపోమ్మను. లోపల కానీ బట్టలు మార్చుకోవచ్చులే. బట్టలు మార్చుకొని బ్రష్ చేసుకొని స్నానాలు చేసుకొని ఈ నుంచి పోయి పని చూసుకొని మళ్ళీ ఇడికి వచ్చి మంచి మంచి సోఫాలు ఉన్నాయి. రాత్రి షాప్ బంద్ చేస్తారా? రాత్రి షాప్ బంద్ కదా, మామూలు అడుగుతాను. మామూలు చెప్పు స్వామి, బంద్ చేస్తారా? నైట్ బంద్ చేస్తారు, బీగాలు ఇస్తారు. మీరు లోపల కావాలంటే లోపల పండుకోండి. ఎంతమంది ఉన్నారు? 14 మంది సరిపోతాయిలే. టీవీ ఎందుకు పెట్టిస్తా? టీవీ ఉందా? టీవీ ఉందే? నువ్వు బర్రెలు బంధువుల దగ్గర టీవీ ఉందా? రాత్రి పండుకుంటే బోరు కొడుతుంది, ఏమన్నా టీవీ ఉందా అని. నేను కాదు, మనోళ్ళు. నేను చేస్తా ఉండు, కొద్ది కోపంలో ఉన్నట్లు. ఈరోజు బిజినెస్ కాలేదనుకుంటా పిల్లోనికి. ఉండు, ఇప్పుడు ఏం లే, కాదు అట్లా కాదు. ఇప్పుడు ఏం లే, ఇప్పుడు మనకి ఏమంటే బంధువులు వచ్చి వాళ్ళకి గంట సేపు ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ తీసుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఖర్చు పెట్టు మరి, బంధువులు మాత్రం ఖర్చు పెట్టు. బంధువులతో లేవు, నాతో లేవు. లేకపోతే ఇక్కడ సోఫా దానికి ఒక్కటి సరే లేదు. ఉండు, ఇప్పుడు మన వాళ్ళని షాప్ పెట్టుకొని మన సోఫాలు పెట్టుకొని మళ్ళా పోయి ఊరోళ్ళు. నువ్వు మనోళ్ళు కాదా? నీకు నేను పరిచయం లేదా? మొన్న మాట్లాడలేదా? ఇప్పుడు మొన్న మాట్లాడే వద్దని చెప్పి నేను వెళ్ళిపోయాను కదా. నువ్వు వద్దని చెప్పేసినావు, అందరితో పరిచయం అయిపోయినా. ఎవరితో పరిచయం అయిపోయా? పరిచయం అందరితో అయిపోయినట్లేనా? నీకు నాకు రిలేషన్ ఉంటుందా? ఇంకా లేదు. ఇంకా కొండనికి వచ్చిన కొనేసి వెళ్ళడం అదేదో కప్పినారా? అదేమి అది మా ఇష్టం. సోఫాలు పాడవకుండా ఏదైనా కప్పుకుంటాను. పాడవకుండా కప్పినారా? మొత్తం షాపే కప్పి నీళ్ళంటే వస్తారని చెప్తే ముందు కప్పేద్దు. షాప్ షటర్ నుంచి ఫైనల్ రేట్ చెప్పు.
ఫైనల్ రేట్ 47,000. ఆ? 47,000. ఆ 4 తీసి ఆ 7కి ఏదో తగ్గించింది. ఆ 4 తీసేసి ఆ 7కి ఏదో ఒకటి మాట్లాడి ఇంక అయిపోయింది. సరే 4 ముందు 7 పెట్టేస్తాను 74. నువ్వు ముందర పెట్టుకో, నువ్వు ఏం వద్దులే, నువ్వు ముందర 30 పెట్టుకో. కొనేవాడేవుడు 2 షర్ట్లు ఇస్తాను అలాగే 74. 2 షర్ట్లు ఇస్తాను 74. 74 అంటే 74 రూపాయలకి నువ్వు 2 ఇస్తా అంటున్నావు. 74 రూపాయలు కాదు, 74,000 రూపాయలు. 74 అంటే 74 రూపాయలకి నువ్వు 2 ఇస్తా అంటున్నావు. 74 రూపాయలు కాదు, 74,000 రూపాయలు. వేలా 74 రూపాయలు నీకేమొస్తుంది? 3, 4, 5, 6, 7 లెక్క వేలు. పెట్టి సార్ చాలా టైం పట్టింది. 7,000. సరేలే, అవన్నీ మాట్లాడద్దు. అదేమన్నా జ్యూసో లేకపోతే ఏదైనా మా వాళ్ళు వస్తారు. మీకు నేను ఎందుకు సార్ ఇవ్వాలి, మీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చెప్పి జ్యూస్ అవి? నువ్వు వ్యాపారం ఏం చేస్తావు? ఇప్పుడు మా ఊరోళ్ళు వచ్చి చూసుకోండి, వాళ్ళ ఊర్లో చెప్పరా సోఫాలు బాగున్నాయని. వాళ్ళు చెప్పినప్పుడు చూద్దాంలే. చెప్తారు. వాళ్ళు కూడా నీ రిలేషన్స్ మంచి పేరు వస్తుంది. వాళ్ళు వచ్చి పేరు నాకు అనవసరం, ఉన్నది ఇప్పుడు చాలు సార్ నా పేరు. ఎంత ఈ 2 చెప్పు. లే, నువ్వు లేక ముందు కాగా లేకేది కదా, చెప్తాను. పద్ధతి కదా అది. నువ్వు లేకు గీకోనద్దు. 2 సోఫాలు ఎంత? 2 సోఫాలు అదే 90,000. 90. ఈఎంఐ ఉందే. ఇంకా EMI ఉంది. మళ్ళీ నెలకి ఎంత కట్టాలి? 30-40 కట్టచ్చు కదా ఏంటి డబ్బులు. 30-40 అంటే ఏంటిది? ఏంటనుకుంటే డబ్బులు 30-40 అంటే ఏంటిది? ఏంటనుకుంటావు నువ్వు? అందులో రూపాయల వేలే. లక్షలు కడతారా? 30-40 లక్షలు. 90,000 నెలకు ఒక సోఫా 30 రూపాయలు. సోఫా 30 రూపాయలు వేసుకో. 2 సోఫాలకి 60 రూపాయలు. నెలలో ఈఎంఐ కడతా. ఏమనుకుంటున్నావు ఇది? 30 రూపాయలు వేసుకో. 2 సోఫాలకి 60 రూపాయలు. నెలలో ఈఎంఐ కడతా. ఏమనుకుంటున్నావు ఇది? ఏమనుకుంటావు? నువ్వేమనుకుంటున్నావు? ఈ సోఫాలే కదా 30 రూపాయలు అంటే 40 రూపాయలు అంటే ఈఎంఐ స్వామి. సోఫా నువ్వు 30 ఏళ్ళు పెట్టుకో. ఇంకోటి షాప్ ఎత్తేసి ఈఎంఐ కట్టు. షాప్ ఎత్తేసిన సోఫాలకి ఏమైనా డ్యామేజ్ సోఫాకి ఏమైనా డ్యామేజ్ అయినా ఈఎంఐ కట్టి ఉండదు. 300 అడ్వాన్స్ ఇస్తా, 30 రూపాయలు ఈఎంఐ కడతా. ఇంతకంటే లక్కీ ఛాన్స్ రాదు. ఇంతమంది మంచి కస్టమర్ ఉండడు. ఎదురుగా అక్కడ చేపల మార్కెట్ ఉంటది, అక్కడికి వెళ్ళి బేరం ఆడుకోవచ్చు. నువ్వు వెళ్ళు. చేపలు అలవాట్లేదు, మటన్ తింటా. మటన్ నువ్వు మటన్ బిర్యానీ తెప్పి తింటా. కాదు మటన్ బిర్యానీ తింటా తెప్పి. నేనేమనుకోని తెప్పించి 3 సెట్లు కొన్నావు అనుకో, అప్పుడు మటన్ బిర్యానీ అంటే కావాలి. వ్యాపారం చేస్తానావా లేదా ఏం చేస్తున్నారు? నువ్వు కొనడానికి వచ్చావా? కొనడానికే అడుగుతాను. ఈఎంఐ ఉందా అని అడిగినా ఉందన్నావు. కూర్చో, అయిపోయా. బంధువులు వస్తున్నారు 70 మంది. ఆ షాప్ దిగాలిస్తే రాత్రి బంధువులు ఎక్కడ దేనికి వస్తారు? 70 మంది ఒకటే ఊర్లో షాప్ పెట్టినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. చెప్పక్కర్లేదు, గొప్పగా చెప్పక్కర్లేదు, గొప్పగా చెప్పక్కర్లేదు. వాళ్ళు మనోడు షాప్ పెట్టినారా అని చెప్పి అంత పేరుందే, అంత పెద్ద షాప్ పెట్టినారా చూసేకి వస్తున్నారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి కనిపి ఇట్లా చూస్తే ముందు నడవండి మీరు. ఓ నిమిషం ఉండు. పద్ధతి కాదు ఇది. మన ఊరోళ్ళు ఎవరు ఇట్లా పద్ధతి కాదు ఇది. మన ఊరోళ్ళు ఎవరు ఇట్లా బయట వాళ్ళు కాదు. మనూరు అంట అది తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఉండి వెళ్ళిపో. ఎవరు ఇక్కడ నువ్వు కూర్చోక అసలు ఊర్లో చాలా చెడ్డ పేరు వస్తుంది. రాని అసలు నువ్వు మా ఊరు అయితే కదా చెడ్డ పేరు రావడానికి. నువ్వు కాదు మన ఊర్లో నువ్వు కూడా అనుకుంటే సోఫాలు షాప్ పెట్టేది. సోఫాలు రంగరాజు కాదు, రంగరాజు వాళ్ళు కొడుకు పెట్టలేదా? ఆడవుడు రంగరాజు ఎవడెంత కొడుకు పెట్టలేదా? ఆడవుడు రంగరాజు ఎవడెంత. అది నీకు అప్పుడే నెత్తికెక్కినాయి. కళ్ళు నెత్తికెక్కినట్లే కళ్ళు నీకు. ఎవరు తెల్ల నీకు సోఫాలు షాప్ మన ఊర్లో ఎవరు పెట్టలేదా? నాకేం తెలుసు. మన ఊర్లో థియేటర్ పెట్టిన వాళ్ళకి తెల్ల ఎవరు పెట్టారు? థియేటర్ మా ఊరు లేదే. యాది థియేటర్ ఏం థియేటర్ అనుకుంటాను? ఏం థియేటర్? హోమ్ థియేటర్ ఇంట్లో పెట్టుకుంది. ఏం థియేటర్? హోమ్ థియేటర్ ఇంట్లో పెట్టుకుంది. హోమ్ థియేటర్ లేదా? కామెడీలా నీకు? ఉండప్ప స్వామి బస్ వస్తాను. అక్కడికి వెళ్ళి మరి ఎక్కడికి ఎందుకు? బస్ వస్తా దిగుతారు. పరిచయం చేస్తాను. అక్కడికి వస్తుంది. యాడా ఆడే వస్తారు వాళ్ళు. బస్సు దిగినండి వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు పోయేసి ఆ లగేజ్ తీసుకొని వాళ్ళని పిలుచుకొని రావడము. ఏ నువ్వు ఓనర్ ఏమన్నా వైజాగ్ ఓనరా? షాప్కే కదా ఓనర్. పెద్దోళ్ళకి కాళ్ళు ముక్కోలని లేదా నీకు? పెద్దోళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా వెల్కమ్ చేద్దాము, వాళ్ళకి మంచి చెడ చూద్దాము, వాళ్ళకి ఏమైనా భోజనాలు ఏర్పాటు చేద్దాం. మంచి చెడ్డ చూడడానికి నేను కస్టమర్ అయితే చూస్తాను. నువ్వు ఇట్లా అంటావు. నీ గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు ఊర్లో. ఎవడైనా నా పేరేం పేరు? ఎవరు? నా పేరు నీ పేరు గొప్పగా చెప్తున్నారు. నువ్వు పేరు మార్చుకున్నావేమో. ఏం పేరు? ఊర్లో ఉన్నాడు తిక్కయ్యా. వీడికి వచ్చిన పెట్టుకుంటావు నువ్వే. ఊర్లో ఉన్నాడు తిక్కయ్యా. వీడికి వచ్చిన పెట్టుకుంటావు నువ్వే. నీ పేరు అయ్యి ఉంటది, అందుకని ఇలా మాట్లాడుతున్నావు. చూడు నాది నాది సొంటి తిక్కయ్య నా పేరు. నీ పేరు వచ్చేసి నీది వచ్చేసి తల తిక్కయ్య. నా పేరు తల తిక్కయ్య కాదు. ఎవరు చెప్పాడు నీకు? ఊర్లో పెట్టుకుని వేరే. నువ్వేంటి అసలు మర్యాద లేకుండా నచ్చినట్టు మాట్లాడుతావు? లేక ఒకసారి
లేకు సోఫా ఎవరు పోతుందా? పోతుంది మరి సోఫా. నువ్వు కూర్చో. నా సోఫా నాకు నచ్చినప్పుడు కూర్చుంటా. నువ్వు చెప్పాలా నాకు? కస్టమర్ ఇలా చూస్తున్నావు ఏమన్నా మేనర్స్ ఎవరికి నీకా మీరు మాట్లాడేది? తల తిక్కే ఉన్నాడు ఈడే షాప్ లో. తల తిక్కే ఉన్నాడు ఈడే షాప్ లో. ఏమన్నా తలతెక్కే అడుగుతారు ఉన్నాడా అని. ఎవడ తలతెక్కే ముందు అక్కడికి వెళ్ళిపోతా చెప్తాను. ఎక్కడికి? అక్కడికి వెళ్ళి నాకు ఈ సోఫా బాగుంది. సరే ఒక నిమిషం. మనోడు సోఫా తీసుకో అని ఫోర్స్ చేస్తున్నాడు. డబ్బులు ఇస్తానా కూడా వద్దు. మన ఊరోళ్ళకి నేనేంది డబ్బులు తీసుకునేది? ఫ్రీగా తీసావు నువ్వు. ఓడిగాడే 2 పట్టకుండా అంటాడు. నువ్వు మరి ఓడి చెప్తాడు నువ్వు ఎంతలో అంత ఉండాలో మన ఊరు పిల్లోడు అని చెప్పి మర్యాద ఇస్తాను. నువ్వు అలాగే ఉండు. అసలు నువ్వెవరు? మన ఊరు పిల్లాడు అంట. నువ్వెవరు? ఏనే 2 పడగరాలా సోఫా? ఫోన్ కట్ చేయముందు ఫోన్ పొలం తగాదాలు ఉంటే అవి మీరు చూసుకోండి. అదే సెల్దే సెల్లి పోతండి ఉన్నాయి. పోతావా? వెళ్ళి పో మరి. సురాని బస్సుతో సంబంధం అంటే బయటికి వెళ్ళి ఎక్కడ షాప్ బయటకి తెలిసిన వ్యక్తి బయట కూర్చొని ఎండ కూర్చొని. నాకు తెలియదు సామి. మొన్న మాట్లాడలేదు మనం. మొన్న మాట్లాడితే అప్పుడు నాకు చేయమన్నా నేను చేయను వెళ్ళిపో. అక్కడతో నీకు నాకు బంద్ కట్ లేదు. టైం అవుతుంది. కస్టమర్స్ వస్తారు. పరుగు పోతుంది. ఒక్కడ రాలే గంట నేనే వచ్చినది. ఇంకా నేనేమనుకునేది వాళ్ళు రానులే. నేనేం ఇబ్బంది ఏం పెట్టలే కదా వాళ్ళకేమి. నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానా? బట్టలు ఇప్పుకొని తిరుగుతానా ఏమన్నా షాప్ లో క్లాస్ గా కూర్చున్నా కదా. ఇంకోటి ఏమో టవాల్ ఏమో అది పంచ ఏమైనా ఉందా? కొద్దిసేపు అట్లా మొహం కడుక్కొని పడుకుంటా. బ్యాక్ సైడ్ ఉంది. బాత్రూమ్ ఉందా? మళ్ళా పంచ కట్టుకుని వచ్చి పండుకుంటా. ఎక్కడైంది పడుకుంటావు నువ్వు? సోఫాలు ఉన్నాయి కదా స్వామి. సోఫాలు అంటే నువ్వు పడుకోవడం దేనికి? ఏం చేస్తావు? ఎవరి కోసం? సోఫాలు అమ్ముకుంటావు. నేను పడుకోవడానికి కాదు. పెట్టుకుంటాను. నువ్వు అమ్ముకో. ఇప్పుడు ఏమంటావు? ఏమనాలి? మన ఊరు వాళ్ళకి మర్యాద అంటావు. మన ఊరు వాళ్ళకి మా ఊరు వాళ్ళకి ఇస్తాను. నీకు మర్యాద నువ్వు ఎవరన్నా తెలియదు కదా. సరే మన ఊరు వాళ్ళతోనే వస్తాం. ఇంకోటి వాళ్ళు కస్టమర్స్ నాకు వస్తారు. సరే వాళ్ళ ఊరోళ్ళు దిగుతున్నారు. ఆ స్వీట్లకి ఏమైనా డబ్బులు? ఎవరు స్వీట్లకి నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? పుల్లయ్య వస్తున్నాడు. పుల్లయ్య ఏం తింటాడు? రసగుల్లాలు తీసావు ఇయ్యాల మర్యాద లేదు. డబ్బులు నేను ఎందుకు ఇస్తాను? ఇంత పెద్ద షాప్ పెట్టి నీకు స్వీట్లకు కూడా ఇవ్వకపోతే ఎవరు పెట్టుకుంటారు లెక్క? మేము పెట్టుకోవాలా? కాదు పెట్టుకో. నువ్వు నీ షాప్ చూసేకి వస్తున్నారు వాళ్ళు. నీ షాప్ చూసేకే వస్తున్నారు వాళ్ళు. ఆ షాప్ చూస్తే వాళ్ళు లోపలికి వస్తే నేను అప్పుడు ఇస్తాను. సరే స్వీట్లు తెప్పిస్తా. అంతలోపు స్వీట్లు తెప్పిస్తా. నేనెందుకు సార్ ఇవ్వాలి? ఈ షాప్ చూసేకి వస్తున్నారు దూరం నుంచి. మళ్ళీ మా ఊరోడు ఇంత పెద్దగా ఎదిగినాడు, ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకున్నాడని మర్యాదగా చెప్పుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు వస్తే నేను ఇస్తాను. అసలు పద్ధతి ఉండాలా. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలా. తెక్కలైనంత తెల తెక్క మాట్లాడుతున్నావు. ఏం మర్యాద ఇస్తాను? నీకు పెట్టిన పేరేంది? తల తిక్క అని పెట్టినారు. అట్లా చెప్పి తిక్క చేయొద్దు. ఊరోళ్ళతో వస్తా. నీ అంతా చూస్తా. స్వీట్ బాక్స్